రిజర్వేషన్లు ఇయ్యాలి కానీ 50% దాటద్దని చెప్పి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉన్నది కానీ ఆ తీర్పు ఆధారంగా వాదిస్తున్నారు తప్ప రాజ్యాంగ ప్రకారం మా వాటా మాకు రావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలక పక్షాలు ఎవరైనా సరే అన్ని పార్టీలు బీసీలకు గనక రాబోయే రోజుల్లో మోసం చేస్తే ఖచ్చితంగా బీసీలు గతంలో ఉన్నటువంటి రోజులు లేకుండా చైతన్యమై ఉన్నారు. ఖచ్చితంగా మరొకసారి యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమాన్ని తలపెడుతున్నాం, బీసీ మార్చు తలపెడుతున్నాం, ధర్మదీక్షలు తలపెడుతున్నాం, వంట వార్పులు తలపెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీలను ఏకం చేసి మీకు పుట్టగతులు చేస్తామని, పుట్టగతులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా బీసీజేఎస్ పక్షాన యూనివర్సిటీ పక్షాన హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి మనకు తెలిసిందే తెలంగాణ ఉద్యమం టైంలో బంద్ ఎట్లా ఉందో మళ్ళీ వాళ్ళ ఓయూ వేదికగా అలాంటి బంద్ వాతావరణం కనిపిస్తుంది. బయట కూడా అందరూ చాలామంది స్వచ్ఛందంగా బంద్కి పిలుపునిచ్చారు, అందులో పాల్గొంటారు. కానీ రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరు కూడా రోడ్ల మీదకి రాని పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళకి? మనము ఏదైతే హైకోర్టు స్టే విధించిన రోజే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా బీసీలందరికీ కూడా వచ్చిన రిజర్వేషన్ ఫలాలు చేతికొచ్చే విషయంలో నోటికొచ్చే ముద్ద లాక్కునే సందర్భం ఏర్పడదు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకున్నారు. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వం తరపున లాయర్ అభిషేక్ సింఘ్వి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పేజీ నెంబర్ 810లో చాలా స్పష్టంగా ఉంది. మీ యొక్క జనాభా, బీసీ జనాభా కానీ మీ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనం ఉంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు ఉందని ఖచ్చితంగా 810 దాంట్లో స్పష్టంగా ఉన్నది. ఉన్నా కూడా ప్రభుత్వం తరపున చాలా స్పష్టంగా వాదిస్తున్నా కూడా వాళ్ళు ఏదైతే 50% సీలింగ్ త్రిబుల్ టెస్ట్ అని చెప్పేసి స్టే విధించడం ద్వారా ఇక్కడ బీసీ వర్గాల్లో అందరికి కూడా ఆందోళనలో పడి ఒక ఉద్యమరూపాలు దాల్చి ఈరోజు బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ను ప్రకటించాయి. ఆ బంద్లో కూడా అన్ని బీసీ సంఘాలు, సరే రాజకీయ పార్టీలు పాల్గొన్న మద్దతు ప్రకటించినా కూడా మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్డు మీదకి రాకపోయినా కూడా స్వచ్ఛందంగా ప్రజలైతే బంద్లో పాల్గొన్నారు. ప్రజల్లో ఉంది. ప్రజాస్వామ్యంలో కావాల్సింది ప్రజలే కదా. రాజకీయ పార్టీలు వాళ్ళకు గుణపాఠాలు ఖచ్చితంగా ప్రజలు చెప్తారు. ఖచ్చితంగా ఇప్పటికైనా బీజేపీ పార్టీ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ గారు పంపించిన తర్వాత గవర్నర్ గారు రాష్ట్రపతి పంపించేసి రాష్ట్రపతి పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత దాన్ని 9 చర్చ బాధ్యత ఉండే. ఎందుకంటే ఇది ఒక శాశ్వతమైన పరిష్కారంగా ఉండాలి. తాత్కాలికంగా జీవో మీద ఈ ఎలక్షన్లు పెట్టడం కూడా తాత్కాలిక అవసరాలే. కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్చాలి. అదేవిధంగా ముందు మా యొక్క ఓయూ జేఏసీ బీసీ సంఘాల తరఫున కూడా మేము ఒక కార్యాచరణ చేసుకుంటాం. భవిష్యత్తులో ఖచ్చితంగా చట్టసభల్లో బీసీలకు ఎంత ఉంటే అంత వాటా 56% అనుకున్నాం. దేశవ్యాప్తంగా 52% ఉందంటున్నారు. 52% చట్టసభలో ఖచ్చితంగా 50% చట్టసభలో రిజర్వేషన్ల కోసం మేమందరం కూడా ఏకమవుతాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 80% బీసీలందరం కూడా ఏకమై మాకు బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కే విధంగా మాకు విద్యా ఉద్యోగ రంగంలో కూడా మాకు ఫలాలు అందే విధంగా మేము అందరం కూడా చైతన్యం అవుతున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థి జేఏసీగా మేమంతా కీలకంగా ఉండి దాని నాయకత్వం తెలంగాణ సాధించినాం. 2014 తర్వాత అంత భారీ ఎత్తున అంటే బీసీ ఉద్యమంలో అంటే ఈ తెలంగాణ రాష్ట్ర బంధు పిలుపు అనేది ఒక ఎవ్వరు ఊహించిన విధంగా అన్ని కుల సంఘాలు మొత్తం కూడా సబ్బండ వర్గాలు మొత్తం కూడా ఏకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీసీ అన్ని కులాలు అదే అన్ని పార్టీలు కూడా మొత్తం ఏకమై ఈరోజు బంద్ పిలిపించాయి. ఖచ్చితంగా ఇది న్యాయమైన కోరిక, ధర్మమైన కోరిక, ధర్మబద్ధమైంది. 60% ఉన్నటువంటి జనాభాకి 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇన్ని కుట్రలో కొత్తంత్రాలు పోతున్నారు. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి బీసీ విద్యార్థి యువకులు మొత్తం ముందున్నారు. గతంలో కొన్ని దశాబ్దాల కాలంగా ఈ దేశంలో ఓబీసీల పట్ల వివక్షకు గురయ్యారు, అన్యాయానికి గురయ్యారు, అక్రమాలకు గురైపోయారు, రాజకీయంగా వెనకబడతాం గురైపోయారు. అదేవిధంగా చదువుకి అన్ని రంగాల్లో కూడా దూరం అయిపోయి ఈరోజు వివక్షకు గురైపోయినటువంటి ఈ జాతుల్ని రాజకీయ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక చర్చ బయటికి తీసుకొచ్చి ఇంపెరికల్ డేటా మొత్తం కూడా అంటే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,80,000 మంది ఎంప్లాయీస్ దీంట్లో మొత్తం భాగస్వామ్యం చేసి దాదాపు ఒక 6 నెలల పాటు దీని మీద పూర్తి స్థాయి కసరత్తు చేసి కులాల లెక్కలు తెలిసారు. ఆ లెక్కలు తెలిసిన తర్వాత కూడా ఇంకా కుట్రలు. బీజేపీలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ కానీ అదేవిధంగా శాసన మండలి కానీ రెండింటిలో కూడా ఉభయ సభల్లో ఆల్ పార్టీస్ మొత్తం కూడా ఒక బిల్ ప్రవేశపెడితే ఆ బిల్ని మొత్తం కూడా ఆ జీవోని మొత్తం కూడా అంతా ఓకే చేసి గవర్నర్ పంపినప్పుడు బీజేపీ చేయాల్సిన పొజిషన్లో బీజేపీ ఉంది. ఇక్కడ బీజేపీ పార్టీలు బీసీ నాయకులు ఉన్నారు.
ఇక్కడ స్వయాన ఈటెల రాజేంద్ర కానీ, అదేవిధంగా బండి సంజయ్ అన్న కానీ, అదేవిధంగా ఈ మన ధర్మపురి సంజయ్ వీళ్ళంతా కూడా ఈ ముగ్గురు కూడా ఎంపీలుగా ఉన్నారు అక్కడ బీసీ సంబంధించిన వ్యక్తులు. వీరు కూడా మాట్లాడాల్సిన సందర్భం ఉంది. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బంధుకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం కాదు, కేంద్రంలో మీరు ఉన్నారు, చేయాల్సింది మీరు, దాన్ని చెప్పాల్సిన బాధ్యత మేము ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ సంఘాలు మొత్తం కూడా ఈరోజు దీనికి ఉస్మానియా యూనివర్సిటీ నాయకత్వం వహించబోతుంది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి గతంలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది, దాని తర్వాత తెలంగాణ తొలిదేశ ఉద్యమం జరిగింది, దాని తర్వాత తెలంగాణ మనదేశ ఉద్యమం కూడా ఇక్కడ నుంచి జరిగి తెలంగాణ సాధించుకున్న వ్యక్తులు మేమంతా. ఖచ్చితంగా ఈ ఒక్క బంధుతో అయిపోయే కార్యక్రమం కాదు. తర్వాత మిలియన్ మార్చ్ ఏదైతే మేము చేసి సక్సెస్ చేస్తున్నాం, అదేవిధంగా బీసీ మార్చ్ చేయబోతున్నాం. 1 కోటి మంది జనాభా ఒకేసారి హైదరాబాద్ వచ్చే కార్యక్రమం చేస్తున్నాం, మున్ముందు కార్యక్రమాలు. దాని తర్వాత 10 లక్షల మందితోటి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మీద బహిరంగ సభ పెట్టే కార్యక్రమాన్ని కూడా మేము కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇట్లా దీన్ని ఒక తెలంగాణ ప్రాంతంలో స్థానిక సంస్థలు కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలు మొత్తం కూడా 60% ఉన్న ఓబీసీ ఖచ్చితంగా 50% చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలా, స్థానిక సంస్థలు కల్పించాలా, విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలా. దానికోసం ఒక తెలంగాణలో ఏదో స్థానిక సంస్థలు 42% అనేది కాదు, 60% ఉన్నోళ్ళకి కనీసం తగ్గకుండా 50% రిజర్వేషన్ అనేది మాకు ఇస్తేనే న్యాయం జరిగింది, ధర్మం న్యాయం జరిగింది. కాబట్టి మేమేం వేరే వాళ్ళు రిజర్వేషన్ ఆడట్లేదు, లేదా గొంతమ్మ కోరికలు మాట్లాడట్లేదు, మాకేం ప్రధానమంత్రి పోస్టులు మేము ఆడట్లేదు, ముఖ్యమంత్రి పోస్టులు ఆడట్లేదు. కాబట్టి మేము కూడా పార్టీలో పనిచేస్తున్నాం. మేము దాదాపు 25-30 సంవత్సరాల నుంచి విద్యార్థి నాయకులుగా ఈ పార్టీలో పనిచేస్తున్నాం. అందుకని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క నాయకత్వంలో ఒక అంశాన్ని బయటకు పట్టుకొచ్చి బీసీ కులగణన చేశారు. కాబట్టి చేయాల్సిన క్రమం, దీన్ని చేయాల్సిన పొజిషన్లో బీజేపీ పార్టీ ఉంది. అందుకని బీజేపీ పార్టీ దీన్ని చేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సామాజిక తెలంగాణ కాన్సెప్ట్ నుండి ఈరోజు ఇంత బీసీలకు ఈడబ్ల్యూఎస్ ఏమో ఒక చెమట చుక్క చిందించలేదు, ఒక రక్తం బొట్టు చిందించలేదు. వీళ్ళు అసలుకి వాళ్ళకు చట్టమై పార్లమెంట్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత, రాష్ట్రపతి ముద్ర పడిన తర్వాత మాకు తెలిసింది. మేము కనీసం అంత దొంగచాటున మీరు చేసుకున్నారు. మీ జనాభా తక్కువ ఉన్న ఇట్లా మీరు ఏదంటే మీ జనాభాకు రెట్టింపు ఉన్న రిజర్వేషన్లు మీరు చట్ట ప్రకారం తీసుకున్నారు. మరి ఈరోజు మీ ఇట్లా ఏంటంటే దేశ జనాభాలో 56% ఉండి 77 వెళ్ళి మేము నష్టపోతున్నాము. మా యొక్క రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఆర్టికల్ 16/4 ప్రకారం ఎవరు ఎంత ఉంటే అంత ఆ వాటా దక్కాలనే ఆలోచనతో ఇన్నాళ్ళు మా ప్రజలు అమాయకంగా ఉండ్రి, ఆలోచన చేయలేని పరిస్థితి ఉండ్రి. ఇప్పటికి మేము హుషారైనాం, మేము ఇట్లా చదువుకుంటున్నాం, మేము ఇట్లా యూనివర్సిటీలకు వస్తున్నాం, మేము ఇట్లా పట్టాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ జాతులకు జరుగుతున్న ఈ 136 జాతులకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నించినాం. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కొంచెం కదలిక ప్రారంభమైనాయి. ఇప్పటికెళ్ళి దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలారా, ఈరోజు పార్టీలకు జెండాలకు అతీతంగా పోరాటం చేద్దాం. మొన్న డిఎస్సీలో కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు ఎంతోమందికి దుఃఖం మిగిల్చిండ్రు. మీకు మీ హక్కుని మీరు తీసుకుంటున్నారు, కానీ మా హక్కు వచ్చేటాలకు రాజ్యాంగబద్ధంగా మేము 56% ఉంటే 42% తీసుకుంటాం. మరి ఎందుకు ఈ అక్కాసు, ఎందుకు ఈ కుట్రలు? అందుకే ప్రజలకి ఇట్లా ఆలోచన చేస్తుండ్రు. తెలంగాణలో ఉన్నట్టు బీసీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని, నిజంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించే రెడ్డి మిత్రులు చాలామంది ఆహ్వానిస్తున్నారు. కొందరు మాత్రమే కడుపు మండి రాజకీయంగా దీన్ని, ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా వస్తే, వీరు విద్యా ఉద్యోగంగా వస్తే మేమందరం మా బతుకులు ఎక్కడ ఆగమైతాయని ఆలోచన చేస్తున్నారు. మీరు ఆల్రెడీ గొప్పగా బతుకుతున్నారు. మేమే ఈరోజు మీ కాళ్ళ దగ్గర బతుకుతున్న పరిస్థితికి వెళ్ళి మేము స్వతంత్రంగా బతకాలి, మా హక్కును మేము గుర్తించిన మా ఆలోచనతో మేము పోతున్నప్పుడు మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఒకవేళ ఆ కుట్ర మాలాంటి వ్యక్తులు మేము తెలుసుకున్నాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి గ్రామాన మీ కుట్రని ఇట్లా వాళ్ళు గ్రహిస్తే మీరు గ్రామాల్లో ఇట్లా ఉండలేని పరిస్థితి. ఎప్పుడైతే రైతాంగ పోరాటంలో ఏ విధంగా అయితే బడపాలు తీసుకొని, గుత్పాలు తీసుకొని ఏ విధంగా తరిమి కొట్టారో మళ్ళీ ఆ పరిస్థితి వస్తుంది. మా కష్టాన్ని, మా చెమటని, మా యొక్క జీవితాన్ని అర్పించి మేము రాజకీయంగానే అనేక విధాలుగా మీకు సేవ చేస్తే మా హక్కుని అడ్డుకుంటున్నారు. దయచేసి ఎవడైతే అడ్డుకుంటున్నాడో వాడిని ఖచ్చితంగా రాజకీయంగా కాదు, సామాజికంగానే బహిష్కరిస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులారా, ఇంకెవ్వరికి భయపడే పరిస్థితి లేదు. మనం ఇట్లా ఖచ్చితంగా మన హక్కు, మన వాటా దక్కేంత వరకు మనం పోరాటం చేద్దాం. ఈ పోరాటంలో వీరమరణం పొందిన పర్లేదు, మనకు సంబంధం కానీ ఒక తెలంగాణ ఉద్యమంలో కేవలం భౌగోళికంగా చేంజ్ అయిన ఉద్యమంలో ఈరోజు 1200 మంది ప్రాణాలు తీసుకున్నాం. నిజంగా ఈ జాతుల కోసం, ఈ జాతి బిడ్డల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఉన్నాము. అవసరం అంటే తిరిగి పోరాటం చేసి ఈరోజు విరోచితంగా మీ ఇంట్ల మీద మీ యొక్క ఆస్తులను ధ్వంసం చేసి, అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని హింసకు పెట్టినరో ఆ విధంగా చేసే ప్రయత్నం మా దగ్గర ఉంది. కానీ అయినా మేము ప్రజాస్వామ్యం మీద, ఈ భారత రాజ్యాంగం మీద, ఈ సిస్టమ్ మీద నమ్మకంతో గాంధేయ మార్గంలో
మేము పోరాటం చేస్తాం. 42% ఖచ్చితంగా సాధించుకుంటాం. దీనితో పాటు చట్టసభల్లో ఏదైతే ఈరోజు అగ్రవర్ణాలు కానీ అదేవిధంగా మా మిత్రులు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ యొక్క ఫలాలు వాళ్ళ యొక్క భాగాలు వాళ్ళు తీసుకుంటున్నారు. మాకు ఇట్లా చట్టసభల్లో 33% కానీ 56% కానీ ఆ విధంగా ఇలా ప్రయాణం చేస్తాం. ఇప్పుడే మేల్కొన్నారు, మా బిడ్డలంతా మేల్కొన్నారు, ఆ విధంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎంత దూరమైనా చేస్తాం, ఈ ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధం, అవసరమంటే ప్రాణాలు తీసుకోవడానికే సిద్ధం. ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు గర్జించింది, దీన్ని నిరంతరం కొనసాగిస్తాం. ఇది ఎన్ని నెలలైనా పర్లేదు, ఎన్ని రోజులైనా పర్లేదు, గమ్యాన్ని ముద్దాడే వరకు మా ప్రయాణం కొనసాగుతుంది. అయితే బీసీ వర్గాలు మేల్కొని ఏదైతే యుద్ధాన్ని ప్రకటించడం అనేది సంతోషకరమైన అంశం. అయితే ఇక్కడ నేను 3 అంశాలను ప్రధానంగా స్పష్టం చేయాలనుకుంటున్నా. రాజకీయ పార్టీల పాత్ర కూడా నేను ప్రధానంగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దీనికి మేము మద్దతని స్పష్టం చేసిందో, ఈ నష్టాన్ని తెచ్చిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అంటే 1951లో కాకా కలెక్టర్ కమిషన్ వేశారు. కమిషన్ వేసినప్పుడు కమిషన్ సిఫార్సు చేసింది. ఏమని సిఫార్సు చేసింది? సామాజిక వెనకబాటుతనాన్ని చూసి రిజర్వేషన్ ఇవ్వండి, ఆర్థిక వెనకబాటుతనాన్ని చూసి కాదు, 15% వృత్తి ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారికి సిఫార్సు చేసింది కమిటీ. కానీ ఆ సిఫార్సుని తొంగలో దొక్కి నేను కులాల వారీగా రిజర్వేషన్ ఇవ్వను అని ఆనాడు చేసిన ఒక తప్పు వల్ల ఒక 100 సంవత్సరాలు బీసీ హక్కులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయింది. మళ్ళీ రెండోసారి 2011లో క్యాస్ట్ సెన్సెక్స్ సర్వే చేసింది 7,000 కోట్లు ఖర్చు పెట్టి. ఆ సర్వేని తప్పుడు తరకలుగా చేయటం వల్ల మళ్ళీ నా జాతి వర్గాలు మళ్ళీ దశాబ్ద కాలం రిజర్వేషన్ కోల్పోయింది. వీరు అనేది ఏంటంటే రిజర్వేషన్ మేము చేస్తున్నాం, మా చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందంటున్నారు. సరే, నేను ఆమోదిస్తాను, దాన్ని కాదనట్లా, నేను దాన్ని సరైన పాయింట్ అని చెప్తున్నా. కానీ నువ్వు కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తే చేస్తా, కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే అని చేస్తా అని చెప్పలేదు ఎక్కడ. మేము పోరాడతామని చెప్పిండు. రాహుల్ గాంధీ గారు ఎవరికి ఎంత వాటానో అంత వాటా ఇస్తామని చెప్పారు. ఇక్కడ అవునన్నా కాదన్నా రెండు పార్టీలకి బాధ్యత ఉంది. ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఆమోదించాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంది? బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేయకపోతే